హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవి పాపచ్చికాయలు అంటారు. ఇవి సంవత్సరానికి ఒక కాత మాత్రమే కాస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు, అడవిలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇవి తింటే మోకాళ్ళ నొప్పులకు కానీ, గ్యాస్ ట్రబుల్కి కానీ, షుగర్ బీపీకి కానీ ఇలాంటివి అన్నిటికీ పట్టుకుంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా మంచిది. ఇవి పాపచ్చికాయలు అంటారు. కాకుంటే ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు ఫ్రెండ్స్, అడవిలో మాత్రమే దొరుకుతాయి. ఇవి ఇట్లా ముట్టుకుంటే ఇట్లా టచ్ అయినామనుకో, ఈ ముళ్ళు ఉంటాయి ఎలపనగా సన్నగిరగా ఊరికి అట్లా సోక్కుంటే ముళ్ళు ఇరుగుతాయి. దీనికో ముట్టుకుంటే కూడా ఇలా ఇవి ఏమంటే మనం భద్రంగా పీక్కొని ఇట్లా రాతికేసి అంతా రుద్దుకోవాలి. రాళ్ళకు ఇవన్నీ రుద్దేసినా కాబట్టి కంపలు పోయినాయి. ఇవి తినే కూడా చాలా జాగ్రత్తగా తినాల, ఎందుకంటే ఇక్కడ అడ్డముళ్ళు ఉంటుంది. అది కూడా తిని చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఈ ముళ్ళు ఉంటుంది ఎట్లా తీసేసుకోవాలనేది కూడా చూపిస్తా. కాయ తిని చూపిస్తా మీకు. చూడండి, ఇట్లా పించి తీసుకొని ఇగో చూడ ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా అనుకోవాలి. ఇట్లని ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇట్లని ఇట్లా తీసేయాలి. ఇది చూపిస్తాను. అట్లా తీసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్డముళ్ళనే ఉంటుంది. అడ్డముళ్ళు కూడా మీకు చూపుతాను. ఇది గొంతులో పడితే చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదో అడ్డముళ్ళు వద్దు చూడు ఫ్రెండ్స్. ఇదో చిన్నగా ఉంది చూడండి, ఇది కొసిగా ఉంది. ఈ అడ్డముళ్ళు కూడా మీకు గొంతులో పడుతుంది. ఇది తీసేసుకోవాలి, చాలా భయంకరంగా ఉంటుంది. ఇది తింటే కూడా బాగా తీగ ఉంటుంది ఫ్రెండ్స్. తిని చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనం రక్తం ఉన్నట్లుంటుంది కాయ. ఇది చూడండి, బలి తీగ ఉంటుంది. ఇత్తనాల ముళ్ళ బాగా రసం అంతా మింగచ్చు. చూడండి ఏం తీపో ఏం టేస్టో. పాపచ్చికాయలు అంటారు. ఇత్తనాలు ఎలముళ్ళ ఈ వడిలో మాత్రమే దొరుకుతాయి. తినేకి బలి స్టేట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమంటే దినము దొరకమనుకో, సంవత్సరానికి ఒక్క కాతే అడవిలో ఉంటుంది చెట్టు. ఇండ్లకాడ పెంచే చెట్టు కాదు ఇది, అడవిలో ఉంటుంది చెట్టు. ఇగో కొన్ని బెక్కాసుకున్నాను నేను తినేకని. మీకు అదే పనిగా వీడియో చేసి చూపిల్ల ప్రజలకు కానీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇంకా రెండు కాయలు ఉన్నాయి. చూడండి, మీకు అదే పనిగా చూపించాలని తినేకి బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా కానీ ఎక్కడ దొరికితే ఈ కాయలు వదలద్దండి, తినండి. ఎవరైనా తినచ్చు, ఏం ఇబ్బంది లేదు. తీగ ఉంటాయి, మంచి ఫ్రెండ్స్. ఇది చూడ ఏమంటే రక్తమైనట్లయితే చేతులకు ఇబ్బంది లేదు, కడుక్కుంటే పోతుంది. అప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు తింటారు ఫ్రెండ్స్, పట్టించుకుంటారు ఇట్లాంటివన్నీ. అడవిలోకి పోయా బోలు చెప్పింటి అట్లా ఇట్లా ఫ్రెండ్స్. ఇవి తింటే మంచిది. ప్రతి ఒక్కరూ ఏడని కనపడితే వదలద్దండి, పెక్కసుకొని తినండి. మోకాళ్ళ నొప్పులకు, గ్యాస్ ట్రబుల్కు, షుగర్కు, కడుపు నొప్పులు ఉండేవాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కదానికి మంచిది ఫ్రెండ్స్. అడవిలో కాయలు చెట్లు తింటే మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు తింటారు? ఇప్పుడు టౌన్లో ఏటో అమ్ముతారు చూసి సోకులు చేసి, అవి తింటారు ఫ్రెండ్స్. ఇట్లాంటివి ఎవరు తింటారు ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ ప్రతి ఒక్కటి నేను పెట్టే వీడియో మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.